నమస్తే. ఏదైతే మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌కి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా 14 రోజుల పాటు రిమాండ్‌కి కూడా రోహిత్ రెడ్డిని తరలించడం జరిగింది. అయితే దీంట్లో కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడడం జరుగుతుంది. కాకపోతే కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్‌కి సంబంధించిన నేతలు అంటున్నారు. మాట్లాడదాం మనతో గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. మీరేమో కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే కొంచెమన్నా సిగ్గు ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సిగ్గు శరం అనే పదాలను కేటీఆర్ ఉపయోగించే ముందు ఆయనకు అవి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సిగ్గు శరమే ఉంటే ఇమ్మీడియట్గా రోహిత్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. రోహిత్ రెడ్డి అనేవాడు ఒక రోగ్ రెడ్డి, చాలా క్లియర్గా డ్రగ్స్ సంబంధించిన దందా నిర్వహిస్తున్నాడని చెప్పేసి చాలా క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్లో చేరిపోయినప్పుడే అతని నైతికత ఏదో మనకు అర్థమైంది. ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రధానంగా యువత చెడు మార్గంలో పోకుండా డ్రగ్స్ అరికెట్టే క్రమంలో మేము ఈగిల్ టీం ద్వారా అద్భుతమైన కృషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేస్తూ ఉన్నది. హైదరాబాద్ని డ్రగ్స్ రహిత రాజ్యంగా చేయాలని మేము ఉంటా ఉంటే వాళ్ళు డ్రగ్స్ సహిత రాజ్యంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. డ్రగ్స్ తీసుకోవడమే కాదు, డ్రగ్స్కి సంబంధించిన రవాణా చేస్తున్న వెహికల్లో కూడా ఈయన వెహికల్లో ఉన్నట్టుగానే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నేపథ్యం జరిగినప్పుడు నిజంగా రోహిత్ రెడ్డి అంత శుద్ధపూష అయితే కేటీఆర్ వెంటనే అతన్ని ఫస్ట్ పార్టీ నుంచి బహిష్కరించాలండి. తర్వాత విచారణలో ఏది తెలుస్తుంది మనం చూసుకుందాం. మనం ఈరోజు దొంగలను కాపాడేవాడు, డ్రగ్స్ రోగులను కాపాడేవాడు కూడా ప్రజలకు ఎట్లా కనబడతా ఉంటాడంటే వీళ్ళ నాయకుడే కనబడతా ఉంటాడు. కేటీఆర్ గారు నిజంగా మీరు సచ్చీలుడు అయితే, మీరు ఆదర్శభరితమైన తెలంగాణను కోరుకుంటే, మంచి యువజన వారసత్వాన్ని మీరు కోరుకుంటే వెంటనే రోహిత్ రెడ్డిని మీరు బహిష్కరించండి. రోహిత్ రెడ్డి ఇంకా మీ పార్టీలో పెట్టుకున్నారంటే దాల్మే కుచ్ కాలా అనే అర్థమవుతుంది కదా. అదే క్లియర్ రెడ్ హ్యాండ్ కనబడిన తర్వాత డ్రగ్స్ సంబంధించిన ఏర్పాట్ల తర్వాత వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా మొత్తం టోటల్గా ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా బహిష్కరించలేదంటే వాళ్ళు అతను కాపాడే ప్రయత్నం చేస్తాము. కేటీఆర్ రోహిత్ రెడ్డిని ఎందుకు కాపాడుతుందంటే బహుశా రోహిత్ రెడ్డి నోరు విప్పితే కేటీఆర్కు సంబంధించిన తీగ లాగితే డొంక కదిలినట్టుగా కేటీఆర్ సంబంధించిన రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోహిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నాన్ని కేటీఆర్ చేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ ఎందుకు చేయాలి? సస్పెండ్ చేయండి, దర్యాప్తు చేయమని మీరే డిమాండ్ చేయండి. మీరు రోహిత్ రెడ్డిని కాపాడుతున్నాం అంటే అతనికి సంబంధించిన ఏదో మీ రహస్యాలు అతని జేబులో ఉన్నట్టు కనబడతా ఉన్నాయి. కాబట్టి తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉన్నది. డ్రగ్స్కి సంబంధించిన ఎవరైనా కూడా ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి దొరికే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డ్రగ్స్ లేని తెలంగాణను, డ్రగ్స్ లేని హైదరాబాద్ని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్న గొప్ప రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటుంది. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కట్టుబడి. అయితే కేటీఆర్ కి సంబంధించి ఆయన మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి, ఒక మంచి చదువుకున్న వ్యక్తి, అయినందుకు ఇలాంటి గలీజ్ కార్యకలాపాలకు పాల్పడతారని చెప్పేసి కూడా వాళ్ళు అంటారు. అందుకోసం నేను ఏమంటున్నా, ఎవరిని వెనకేసుకొస్తామో మనం, ఎవరిని వెనకేసుకొస్తామంటే నీతో అంటే ఎవరినైతే మనం ఈరోజు ఆరోపణ చేస్తున్నామో ఆ ఆరోపణ అనేది నీకు కూడా వర్తిస్తుంది కావచ్చు. రేపు అతని రోహిత్ రెడ్డి గారు నోరిపితే నీకు కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు భయంతోటో భక్తితోటో ముందు జాగ్రత్తతోటో నువ్వు మళ్ళీ రోహిత్ రెడ్డిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. క్లియర్ చెప్తున్నాం. మీకు ఎవరు అతను బహిష్కరించడం మీకు ఇష్టం లేకుంటే, మళ్ళీ ఆయన మీ పార్టీలో ఉండాలని మీరు కోరుకుంటే ఇక నైతికత మాట్లాడడం మానేసేయండి. ఒకవేళ నిజంగా రోహిత్ రెడ్డి అనేవాడు రేపు ఎంక్వైరీలో సచివులను తేలిన తర్వాత రోహిత్ రెడ్డి ఆరోపణలన్నీ కూడా అబద్ధం తేలిన తర్వాత అప్పుడు మీ పార్టీలు తీసుకోండి, వద్దడానికి ఎవరు లేడు. ఈరోజు రోహిత్ రెడ్డి భయంకరంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో సహా దొరికిన వ్యక్తి, బహిరంగ ఆరోపణలు ఎదుర్కొనడంతో పాటుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని మీరు కాపాడుతూ ఉండంటే మీ దగ్గర లోపం కనబడతా ఉన్నది. రోహిత్ రెడ్డి మీద మీదకి అంత అవిభాజ్యమైన ప్రేమ ఉంటే విచారణ ఎదుర్కోమనండి. విచారణలో నిర్దోషం తెలిసిన తర్వాత పార్టీలో తీసుకోండి. మీరు అతను కాపాడుతున్నట్టే కేటీఆర్ గారికి కూడా దాంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న విషయమే కనబడతా ఉంటారు. అంటే గతంలో కూడా కేటీఆర్ ని వేరే హీరోయిన్లతో లింక్ కట్టడం, ప్రతిదానికి కూడా కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు లేరా అని అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, గత 10 సంవత్సరాల పరిపాలనకు నాయకుడు ఎవరు? కేటీఆర్ గారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ పార్టీకి నాయకుడు ఎవరు? కేటీఆర్ హరీష్ రావు గారు కదా, కేసీఆర్ గారు కదా. కార్ రేసుకి సంబంధించిన లైసెన్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన హవాలా కుంభకోణం జరిగినప్పుడు బీఆర్ఎస్ ఎలియాస్ నాయకుడు కేటీఆర్ కదా. 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి సకల సౌఖ్యాలు అనుభవించి మొత్తం ప్రపంచాన్ని నిర్దేశించే తెలంగాణ డిక్టేటర్గా మారిపోయిన నేపథ్యం ఉన్న చరిత్ర నీది.
కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎక్కడ మేము ఏం లాగినా కూడా నువ్వే కనబడుతున్నావు కదా. మేము లాగితే ఆ డొంకలో కనబడే బొమ్మ ఏది, తీగ లాగితే డొంకలో కనబడే బొమ్మ కేటీఆర్దే. మరి ప్రతి అవినీతి వెనుక నీ బొమ్మే కనబడతా ఉన్నది కదా. 10 సంవత్సరాలు ఏ తెలంగాణ అయితే విధ్వంసం అయిందో, జీవన సౌందర్యం మనకి టోటల్గా మలినమైందో, దానికి కారణం నువ్వే కదా. కాబట్టి ఖచ్చితంగా అంటాం మేము, పబ్లిక్ లైఫ్లో ఉన్నావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా నువ్వే ఎక్కువ రాజభోగ్యాలు అనుభవించావు. కాబట్టి అప్పుడు జరిగిన ప్రతి పరిపాలనకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాధ్యత వహించాల్సిందే. ఆ బాధ్యత మేము గుర్తు చేస్తా ఉన్నాం. అది ఆ బాధ్యత వహించినప్పుడు నువ్వు అసలు 10 సంవత్సరాలు పరిపాలన లేకుండా నువ్వు చాలా సచ్చినుడిగా ప్రభుత్వం అవతల ఉండాల్సింది. అరే, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కటే నిమిషానికి నువ్వు వచ్చి మంత్రి లేకుండా బతకలేవు నువ్వు. ఈరోజు అదే బాధ్యత విషయానికి వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు ఇచ్చినప్పుడు పారిపోవాలని ప్రయత్నం చేయడం అనేది నీ రాజకీయ బలహీనతకు, నీ భయానికి నిదర్శనంగా కనబడతా ఉంది. అయితే నేను అసెంబ్లీ సమావేశం టైంలో వందే మాతరం జాతీయ గీతం వచ్చే టైంలో ఎంఐఎం కి సంబంధించిన ఎమ్మెల్యేలు బయటికి పోవడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? ఒక విషయం, వందే మాతరాన్ని అందరం గౌరవిస్తాం. మనందరం కూడా స్కూల్ స్థాయిలోనే వందే మాతరాన్ని చదివి దేశభక్తికి సంబంధించిన మనకున్న కమిట్మెంట్ ప్రకటించిన సందర్భాలు మనందరం కూడా స్కూల్లో వందే మాతరం. అదే నేపథ్యంలో వందే మాతరానికి సంబంధించిన గీతం ఏదైతే ఉందో అది మొత్తం భారత రాజ్యాంగం ఆమోదించిన చరణాలు, అట్లాగే ఇంతకాలం ప్రాక్టీస్లో ఉండే చరణాలను మనం గౌరవిస్తాం. కానీ వందే మాతర గీతాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి, తద్వారా భారతీయులకు సంబంధించిన కొన్ని వర్గాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆసక్తుల విరుద్ధంగా వందే మాతరాన్ని దాన్ని బేసికల్గా బీజేపీ ప్రజల మీద బలవంతంగా ఇంపోజ్ చేయడానికి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేమేమంటున్నామంటే వందే మాతర గీతాన్ని ఇప్పటివరకు చరిత్ర అంగీకరించిన చరణాలు కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యమే, భవిష్యత్తులో కూడా మేము ఆచరిస్తూ ఉంటాం. కానీ బీజేపీ బేసికల్గా ఏం చేస్తూ ఉన్నదంటే దాన్ని ఇంపోజ్ చేస్తూ ఉన్నది. సరే, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు మేము నడుపుతూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలు బేసికల్గా వాటి కూడా మేము పాటించాల్సి ఉంటుంది. చెక్స్ అండ్ బ్యాలెన్స్గా ఉంటాం. దాన్ని ఇమోషనల్గా కాకుండా విజ్ఞప్తితోటి వందే మాతరాన్ని స్వీకరించాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. అయితే ధన్యవాదం తీర్మానం అయ్యేటప్పుడు కూడా హరీష్ రావు కూడా మధ్యలో మాట్లాడడం జరిగింది, ఇట్లా చేయొద్దు, ఏం చేసిందని చెప్పి ధన్యవాదాలు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. పాపం ఆయన పరిపాలనలో ఉంటే ఒక లెక్క, ఆయన పరిపాలన బయటపోతే ఇంకో లెక్క. హరీష్ రావు ఎల్లెలుగా పడ్డాడు, లేవస్తలేదు ఆయనకు. పాపం 10 ఏళ్ళు మంచిగా సుఖాన్ని అనుభవించిండు, మొత్తం తెలంగాణ ప్రపంచాన్ని శాసించిండు. ఇప్పుడు హరీష్ రావును ఎవడు దేక్తలేడు అసలుకే. ఆ కవిత ఆరోపణల సుడిగుండాల మధ్య హరీష్ రావు ఈత రాక కొట్టుకుంటా ఉన్నాడు. ఆ కవిత ఏదైతే ఆరోపణలు చేసిందో, సరే వాళ్ళ పార్టీకి సంబంధించి అప్పటి వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడలే, కానీ కవిత ఏవైతే హరీష్ రావును క్వశ్చన్ చేసిందో ఒక్క క్వశ్చన్కి హరీష్ రావు దగ్గర సమాధానం రాలేదు. ఆ సుడిగుండంలో ఉండే హరీష్ రావు అర్థవాదాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధన్యవాదాలు తీర్మానంలో కూడా అవి హరీష్ రావు అర్థవాదాలు తప్ప, అర్థం లేని ప్రేలాపాలు తప్ప దాని గురించి మనం పెద్ద హరీష్ రావును సీరియస్గా సీన్లో తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు పాలిటిక్స్లో ఏం లేదు. అయితే గాంధీ విగ్రహం మూసీ సుందరీకరణ గురించి అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎంత అవుతుంది ఏందని చెప్పేసి. కాకపోతే 6 గ్యారెంటీలను వదిలేసి ఆ సుందరీకరణ మీద పడ్డారు ఎందుకు అనేసి అని అంటున్నారు. ఒక్కటే విషయం అడుగుతున్నాం, మీకు ఒకటే విషయం చెప్తున్నాం. మేము 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే జూబ్లీస్లో గెలిచే వాళ్ళం కాదు. 6 గ్యారెంటీ అమలు చేయకుంటే వినండి అమ్మా, కంటోన్మెంట్లో మేము గెలిచే వాళ్ళం కాదు, అట్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము గెలిచే వాళ్ళం కాదు, మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిచే వాళ్ళం కాదు. 6 గ్యారెంటీ అమలు కాలేదని చెప్పేసి తలుపులు లోపల కూర్చొని తలుపులు పెట్టుకో లోపల కూర్చొని అమలు కావట్లేదంటే అమలు కాకుండా గల్లీ గల్లీ గర్ గాం పోయి అడుగు ప్రజలు చెప్తారు. అందుకోసమే మున్సిపల్ ఎలక్షన్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కడ గెలిచింది, జూబ్లీస్లో గెలిచింది. కంటిన్యూ ఎలక్షన్ ఏదైనా కూడా గెలుపు కాంగ్రెస్ పార్టీదే కదా. 6 గ్యారెంటీ అమల్లో మేము ఫెయిల్ అయితే ప్రజలు మమ్మల్ని గెలిపారు కదా. పాపం హరీష్ రావుకు అర్థం కావట్లేదు. హరీష్ రావు పాపం అర్థనాదాల మధ్య మునిగిపోయినాడు. కవిత ఏదైతే ఆయన మీద బేసికల్గా ఆరోపణలు చేసిందో ఆరోపణలు ఉక్కిరైపోయి ఆయన సాధారణ శాసనసభ్యుడు అనే విషయాన్ని మర్చిపోయి ఏదో అవాకులు చవాకులు పెడుతున్నాడు. అతను బలహీనతగా గుర్తించాలి తప్ప హరీష్ రావుని ఇప్పుడు సీరియస్గా పాలిటిక్స్ తీసుకునే పరిస్థితి ఎవరికి లేదు. అయితే కవిత చేసిన దీక్ష వల్లనే మీలో ఒక స్పందన వచ్చిందంట, మరి దానికి సంబంధించే ఖమ్మంలో పోయి టోకన్లు ఇచ్చారంట, వాస్తవం? ఆకాశంలో విహంగం చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కవిత గారికి మేము విజ్ఞప్తి చేసేదంటే, మీరు ఫస్ట్ పార్టీ అనౌన్స్ చేయమ్మా, మీ పార్టీ ఐడియాలజీ చెప్పు, మీ ఆచరణ చూసినాక ప్రజలు మీకు ఓటేయాలేదని నిర్ణయించుకుంటారు. మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే స్థాయికి అయితే మీరు రాలేదని మేము కోరుకుంటున్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మా రాజ్యాంగం ఏదైతుందో భారత రాజ్యాంగాన్ని గౌరవించే కోణంలోనే మా మేనిఫెస్టో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే ప్రయత్నంలో మేము ఉన్నాం. టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ బీజేపీలు ఎన్ని అబద్ధాలు మాకు చెప్పినా ప్రజలు మాతో ఉన్నారు. ప్రజల మద్దతు ప్రజల ప్రేమతో మేము ఈ ఎన్నికలే కాదు భవిష్యత్ ఎన్నికల్లో కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నాం.
రైట్, చూసారు కదా, ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి మహేష్ కుమార్ మాట్లాడింది కావచ్చు, ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డిని తీసుకొని వస్తాను డ్రగ్స్ కి సంబంధించిన టెస్ట్ కి అని చెప్పేసి మహేష్ కుమార్ గారు చెప్తే, వాళ్ళకి సంబంధించి కేటీఆర్ ని మీరు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ అనడం జరిగింది. ఏదేమైనా కూడా చట్టం తన పని తను చేసుకోకపోతుంది. ఖచ్చితంగా మీకు రోహిత్ రెడ్డిని కాపాడే ఉద్దేశం లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.